జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా 6వ రోజు వచ్చిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. ఇక 2 వర్డ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తుంది ముందుకై. సోలో హీరోగా ఇంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ గారి గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడాలనిపించింది. ఫస్ట్ ఆ విషయాలు మాట్లాడుకొని తర్వాత 5వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించింది, అలాగే 6వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించవచ్చో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే హిట్ల డైరెక్టర్ల వెంట పడతాడని ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు పేరుండేది. అతనొక్కడే కిక్ల తర్వాత సురేందర్ రెడ్డి గారితో, కందిరిగ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను గారితో, గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో ఇలా చాలా మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్లతో సినిమా చేయడమే ఈ పేరు రావడానికి కారణమైంది. కానీ ఇలా చేసిన అశోక్, ఊసరవెల్లి, రభస, దమ్ము, రామయ్య వస్తావయ్య లాంటి సినిమాలు తారక్ గారికి అయితే నిరాశనే మిగిల్చినాయి. ఇన్ని డిజాస్టర్లు అయిన తర్వాత ఎన్టీఆర్ గారు అయితే తన రూట్ మార్చేసింది. అప్పుడు హిట్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తే రూట్ మార్చిన తర్వాత ఫ్లాప్ డైరెక్టర్లతో పనిచేసి వాళ్లకు వరుస హిట్లు ఇవ్వడం మొదలుపెట్టిండు. ఆ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషమనే చెప్పొచ్చు. వరుస డిజాస్టర్లతో అల్లాడుతున్న పూరి జగన్నాథ్ గారితో టెంపర్ సినిమా చేసి తన కెరీర్ ని మళ్లీ గాడిన పెట్టిండు తారక్ గారు. ఇక నెక్స్ట్ సుకుమార్ గారి టైం వచ్చింది. మహేష్ బాబు గారితో నేనెక్కడితో సినిమా చేసి ఇబ్బంది పడ్డ సుకుమార్ గారితో నాన్నకు ప్రేమతో చేసి హిట్ కొట్టిండు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ వచ్చేసి బాబీ. ఈయన పవన్ కళ్యాణ్ గారితో తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఎంత డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసింది. సర్దార్ గబ్బర్ సింగ్ తో షాక్ తిన్న బాబీతో జైలవకష చేసి విజయం సాధించిండు. అదే పవన్ కళ్యాణ్ గారితో త్రివిక్రమ్ గారైతే దారుణ పరాభవాన్ని అయితే ఎదుర్కొండు. అజ్ఞాతవాసితో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అరవింద సమేత మూవీ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ గారి వంతొచ్చింది. అందరిలాగానే కొరటాల శివ గారి చివరి సినిమా ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసింది. అయినా కొరటాల శివ గారిని నమ్మి ఎన్టీఆర్ గారు అయితే దేవర సినిమా చేసిండు. చివరికి ఏమైంది, ఎంతగా నెగిటివ్ ప్రచారం చేసినా గానీ దేవర మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందరిలాగానే ఫ్లాప్ తో ఉన్న కొరటాల శివ గారికి హిట్ అయితే అందించిండు. ఇక ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇస్తాడన్న ఎన్టీఆర్ గారి పేరు అయితే ఇంకా బలంగా నాటుకపోయింది. ఎన్టీఆర్ గారు ఒక సినిమా చేస్తున్నాడు అంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే థాట్ అటు డైరెక్టర్లకు ఇటు ప్రేక్షకులకు అయితే అర్థమైపోయింది. సో ఇక ముందు కూడా ఎన్టీఆర్ గారు చేసే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనం ఆశిద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. సో ఇక దేవర మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. దేవర మూవీ 5వ రోజును కూడా మంచి కలెక్షన్లే సాధించింది 2 తెలుగు రాష్ట్రాలలో. 4వ రోజు కన్నా 5వ రోజు కలెక్షన్లు అయితే కొంచెం పెరిగినాయి. ఇటు తెలుగులోనే కాదు హిందీలో కూడా కలెక్షన్లు అయితే పెరిగినాయి 4వ రోజుతోని పోల్చుకుంటే. హిందీలో 4వ రోజున 4,40,00,000 సాధిస్తే 5వ రోజు 4,80,00,000 నెట్ కలెక్షన్లు అయితే సాధించింది. 4వ రోజుతోని పోల్చుకుంటే 5వ రోజు 40 లక్షలు ఎక్కువనే కలెక్షన్ అయితే సాధించింది. ఇక టోటల్ గా హిందీలో 5 రోజులకు కలుపుకొని 38,72,00,000 వరకు నెట్ కలెక్షన్లు అయితే సాధించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా 6వ రోజును కూడా మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి హిందీలో. 6వ రోజును కూడా దాదాపు 6 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి హిందీ. 6వ రోజు వచ్చే కలెక్షన్లతో హిందీలో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దేవర మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో 5వ రోజున 6,07,00,000 వరకు షేర్ వైజ్ గా అయితే సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 5 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే 110,31,00,000 వరకు షేర్ వైజ్ గా సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 153,80,00,000 వరకు సాధించింది. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగిన బిజినెస్ ఎంత అంటే 114 కోట్ల వరకు ఉంది. ఇంకొక 4 కోట్లు కలెక్షన్లు సాధిస్తే షేర్ వైజ్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. 6వ రోజున అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి 7 నుంచి 8 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి కంపల్సరీ. తెలంగాణలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం ఈవినింగ్ షోస్ అయితే. ఎందుకంటే 2 తారీఖు ఇంగ్లీపు బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి ఈవినింగ్ షో అయితే తగ్గుతుంది. అయినా 6వ రోజున మినిమం 6 కోట్లకైతే తక్కువ రావు. మనకు కావాల్సింది 6వ రోజున 4 కోట్లు అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకో. 6వ రోజు మినిమం 6 కోట్లు వచ్చినా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుని 2 కోట్ల ప్రాఫిట్ జోన్ లోకి అయితే వెళ్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా 5వ రోజు కలెక్షన్లు చూసుకుంటే దేవర మూవీకి 10,66,00,000 వరకు షేర్ వైజ్ గా వచ్చినాయి. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 19,60,00,000 వరకు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు 178,92,00,000 వరకు షేర్ వైజ్ గా కలెక్షన్లు సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 305,40,00,000 వరకు గ్రాస్ వైజ్ గా సాధించింది. మరి వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కావాలంటే 184 కోట్లు షేర్ వైజ్ గా సాధించాల్సి ఉంది. ఆల్రెడీ 178,92,00,000 వరకు అయితే సాధించింది. ఇంకొక 5,10,00,000 సాధిస్తే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోద్ది వరల్డ్ వైడ్ గా. మరి 6వ రోజున సెలవు దినమే కాబట్టి 11 నుంచి 12 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే సాధించవచ్చు షేర్ వైజ్ గా. మరి 6వ రోజు వచ్చే కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ప్రాఫిట్ అయితే తీసుకుంటుంది. ఇది ఎన్టీఆర్ గారి మాస్ రచ్చ బీభత్సం అనే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది దేవర మూవీకి సంబంధించిన కలెక్షన్ల వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.